నేను మీ అనిల్ దేశాయ్. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. షేక్ హసీనా భారత్కు రావడంతో మన దేశంలోని అతి మేధావులు మాట్లాడిస్తున్నారు. షేక్ హసీనాను భారతదేశంలో ఎందుకు ఉంచుకోవాలి, ఆమెను ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఏంది, ఆమె భద్రతా దృష్ట్యా మన దేశానికి ఖర్చు ఎందుకు, అంత ఖర్చు భారీగా భరించే అంటే అమెరికా నిరాకరించింది వీసా, ఇటు బ్రిటన్ వీసా నిరాకరించింది, బయటి దేశాలని నిరాకరిస్తుండగా భారత్లో మాత్రమే ఎందుకు ఉండాలి, ఆల్రెడీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను అప్పగించమని చెప్పి మాట్లాడుతోంది, అప్పగించాల్సిందే కదా, ఎందుకు అప్పగించడం లేదు భారత ప్రభుత్వం అనుకుంటూ మాట్లాడిస్తున్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఒక పొరుగు దేశం నుంచి అనధికారికంగా ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అన్న సంగతి పక్కన పెడితే ఒక సాధారణ పౌరురాలిగా మనం చూసినప్పుడు ఆమె రావడమే అనధికారికంగా వీసా పత్రాలు కానీ లేదా ఎలాంటి పర్మిట్లు, ఎలాంటి పాస్పోర్టు ఇలాంటి లేకుండా భారతదేశం వచ్చిందే అనుకున్నప్పుడు వాస్తవంగానైతే ఒక దేశం నుంచి ఒక పౌరులు కానీ రెఫ్యూజీలు కానీ ఏదన్నా ఆశ్రయం కోసం కానీ లేదా ఒక రకంగా అక్రమంగా వచ్చినట్లు అని చెప్పి మనం భావించవచ్చు. ఈ మేధావులు మాట్లాడుతున్న దాంట్లో 100% వాస్తవం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మనం వీళ్ళు ఆలోచించాల్సింది ఒక బంగ్లాదేశ్ ప్రధాని రావడంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. మరి దాదాపు 1990 నుంచి భారతదేశంలోకి ఇతర దేశస్తుల వలసలు ఎక్కువైనాయి. అది ఎక్కువగా మయన్మార్ మరియు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు బాగా ఎక్కువగా అయినాయి. ఆల్రెడీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే అధికారికంగా దాదాపు 4 కోట్ల మంది ఉండొచ్చు అని చెప్పి అధికారికంగా లెక్కలు వెలువడుతున్నాయి. కానీ అనధికారికంగా దాదాపు 6 కోట్ల ప్రజలు 6 కోట్ల రోహింగ్యాలు మన దేశంలో ఉండొచ్చు అనేది 6 కోట్లు. ఎలాంటి వీసా పర్మిట్ కానీ ఏది లేకుండా మన దేశానికి అక్రమంగా వచ్చిన వారి సంఖ్యనే దాదాపు 6 కోట్లు ఉంటుందని చెప్పేసి అనధికారిక లెక్కలు మన దేశంలో ఉన్నాయి. ఈ 6 కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు? మయన్మార్ లేదా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి మన దేశంలో ఎలాంటి ధృవపత్రాలు లేకుండా నివసిస్తున్నారు. సరే, వచ్చిండ్రు, వీరేమన్నా అక్రమంగా ఉంటున్నారా, ఇక్కడ మేము రెఫ్యూజీమో మేము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుతున్నారా? అది లేదు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? దాదాపు వీళ్ళకు మన దగ్గర ఉన్న ఒక అంతర్గత టీం, అది ఎవడు పనిచేస్తున్నాడో ఎవరు పనిచేస్తలేరో, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో, వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫస్ట్ మన ప్రభుత్వం లేదా ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టిన తర్వాత ఎవడు చేస్తున్నాడో వారిని మక్కలేరు కదన్నాలి. ఎందుకంటే నేను చెప్తా పడండి, దాదాపు 6 కోట్ల ప్రజలకు ఆధార్ కార్డులు కనుక ఇష్యూ అయితే 6 కోట్ల ప్రజలకు ఆధార్ కార్డుల ఇష్యూ అయితే వీరికి వెంటనే రేషన్ కార్డులు కూడా ఈ ఆధార్ కార్డును ఆధారం చేసుకొని రేషన్ కార్డులు కూడా ఇష్యూ అవుతున్నాయి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బయటపడడం జరిగింది. ఈ విషయం కూడా ఆల్రెడీ రిపోర్ట్లో బయటికి రావడం జరిగింది. అంటే 6 కోట్ల ప్రజలకి రేషన్ కార్డులు అంటే దాదాపు 6 కోట్లు ఇంటూ ఒక మనిషికి 5 కిలోల చొప్పున, ఈ 6 కోట్ల ప్రజల్లో 6 కోట్ల రోహింగ్యాలకు ఒక మనిషికి 5 కిలోల చొప్పున రేషన్ కనుక మనకి ఇచ్చినట్లయితే 1 కిలోకు 40 రూపాయల ఖర్చు లెక్క పెట్టుకున్న దాదాపు 1200 కోట్ల రూపాయలు మన దేశ బడ్జెట్ ఏటా, ఒక సంవత్సరానికి 1200 కోట్ల రూపాయల బడ్జెట్ మన దేశం నుంచి అనవసరంగా ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది. 1 రూపాయి 2 రూపాయలు కాదు, వీళ్ళందరూ కనుక రేషన్ కార్డులు ఉన్నట్లయితే దాదాపు మన దేశ బడ్జెట్ 1200 కోట్లు. ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సరే పోనీయండి, పేదలు ఏదో బతుకుతున్నారు అనుకోవచ్చు. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రభావితం చేస్తున్నదో మన సమాజాన్ని, మన యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా ఎంత ప్రభావితం చేస్తున్నదో మీకు చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, దాదాపుగా మన
మన దగ్గర ఒక కూలీ వ్యక్తి కానీ ఏదైనా కావాలంటే ఈరోజు 800 రూపాయలు ఒక కూలీ, ఒకరోజు 8 గంటల పనికి ఒక కూలీ డబ్బులు తీసుకుంటున్నాడు మన హైదరాబాద్ భాగ్యనగరం పట్టణంలో. కానీ వీళ్ళెంతకు పనిచేస్తారంటే మీరు ఒకసారి వీళ్ళెంతకు పనిచేస్తారో ఒకసారి కనుక్కోండి. అరటి పండ్లు అమ్మే చోట కావచ్చు, లేదంటే చిన్న చిన్న రోడ్ సైడ్ మార్కెట్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే చోట కావచ్చు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఒక యజమాని దగ్గర పనిచేస్తారు, సొంత వ్యాపారం కాదు. ఒక యజమాని దగ్గర పనిచేస్తూ వాళ్ళు ఎంత అంటే కేవలం 200 రూపాయలకు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. 800 ఎక్కడ, 200 ఎక్కడ అంటే ఇక్కడ ఈ సమస్య కనుక వీళ్ళు కనుక లేకపోతే మనలోని పేదలు కూడా 800 నుంచి కాళ్ళకు 1000 దొరకచ్చు, లేదా 1500 కూడా దొరికే అవకాశము లేకపోలేదు. వీళ్ళు 200కు పనిచేయడం వల్ల అంటే అతి చౌకగా ఒక మనిషి కూలీ వ్యక్తో లేకపోతే ఒక పనిచేసే వ్యక్తి అతి చౌకగా దొరకడం వల్ల మనలోని పేదలకు కూడా పని దొరికే అవకాశం, మన దగ్గర ఉన్న నిరుద్యోగులకు కూడా వ్యవస్థలో పని దొరికే అవకాశం ఎక్కడుంది అంటే ఇక్కడ ఈ 6 కోట్లనే మనం 6 కోట్ల ప్రజలు రావడం వల్లనే ఇటు భారత ప్రభుత్వానికి రేషన్ ద్వారా డైరెక్ట్గా 1200 కోట్ల రూపాయల నష్టము, 1200 కోట్లు ఏటా ప్రభుత్వానికి 1200 కోట్ల నష్టము. ఒక సాధారణ నిరుద్యోగికి దాదాపు రోజుకు 800, మన భాగ్యనగరంలో 800 ఒక రోజు సంపాదించుకునే వ్యక్తి స్థానంలో వీళ్ళు 200కు మాత్రమే పనిచేయడం మూలంగా దాదాపు ఏదైనా మార్కెట్లో ఉన్న సూత్రం ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా మాత్రమే ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుంది. ఒక వస్తువు ధర పెరగడం కానీ, ఒక సాధారణ మనిషి యొక్క లభ్యత కానీ, డిమాండ్ అండ్ సప్లై ఒక పని చేసే వ్యక్తులు ఆ రంగంలో దొరకకపోతే ఎంత డబ్బైనా ఇచ్చి తీసుకుందాము, ఆ పని చేయించుకుందామనే వ్యవస్థనే డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళు 200కే పనిచేయడం మూలంగా మన దగ్గర కూడా చాలామంది ఆదాయం సరిపోక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక 6 కోట్ల ప్రజలు మన దేశంలో నిరుద్యోగాన్ని ప్రభావితం చేస్తున్నారు. అంటే వీరు అక్కడ నుంచి రావడం మూలంగా మన వాళ్ళకు కూడా ఇంకింత పని దొరకకుండా, అంటే తక్కువ వేతనాలకు పనిచేయడం మూలంగా మన దగ్గర కూడా ఆ డిమాండ్ అండ్ సప్లై అంటే మేము కూడా ఇంకా తక్కువకే ఇస్తాము, మేము కూడా ఇంకా తక్కువకే పని చేయించుకుంటాం, మీరు కూడా ఆ పరిధిలోనే పని చేయండి అని చెప్పి మన దగ్గర యాజమాన్యాలు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ రకంగా కూడా మన దగ్గర నిరుద్యోగ వ్యవస్థను కూడా వీరు ప్రభావితం చేసినట్టే కదా. ఇంకా ఇదొకటి అయిపోయిందా? రెండో అంశంలో వీళ్ళకు కూడా నివాస ఏర్పాటు చేయాలి. నివాస ఏర్పాట్లలో కూడా మన దేశ గతంలో మన భాగ్యనగరంలోనే కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రోహింగ్యాలకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్థలాన్ని చూపెట్టి వాళ్ళకు పక్కా భవనాలు నిర్మించి పక్కా గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. గృహం కూడా పక్కా గృహాలు. అంటే మన దేశంలోని సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇల్లు లేదు. ఇక్కడ మన దేశంలోని ఈ దేశంలో పుట్టి పెరిగిన మన దేశ పౌరులకు ఇంతవరకు ఇల్లు లేని పేద ప్రజలు ఎందరో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చిన్న తడిక గుడిసెలు వేసుకొని అసలు ఇల్లు అనేది లేకుండా రేకుల గుడిసెలో ఈ ఎండ వానలకు ఓర్చుకుంటూ మన దేశ ప్రజలు కూడా చాలామంది పేదలు ఎక్కడ పడితే అక్కడ నివసిస్తున్నారు. కానీ వారికి మన వాళ్ళకి ఏమైనా కనీసం మన దేశ భారతీయ పౌరులకు ఏమైనా పక్కా గృహాలు ఈ ప్రభుత్వాలు 100% అందిస్తున్నాయా? అది లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో పక్కా గృహాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 3800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రభుత్వానికి రావడం జరిగింది. ఇందులో
దాదాపు 3,800 కోట్ల రూపాయలు పక్కా గృహాల పేరు మీద ఈ ప్రభుత్వానికి వచ్చినప్పటికి కూడా ఎంతమంది గృహాలు అందించడం జరిగింది? దాదాపు అందులో సగం మందికి కూడా లేదు. అంటే ఇది కూడా ఒక రకంగా మన దేశం వ్యక్తులను ఈ దేశ పౌరులకు నష్టం చేసినట్లే కాదంటారా? చెప్పండి, మీరే చెప్పండి. దాదాపు 3,800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పక్కా గృహాల కోసం కేటాయిస్తే ఇందులో నిర్మించిన ఇండ్లన్నీ మన తెలంగాణ ప్రజలకు పౌరులకు అందించిన ఇండ్లన్నీ. కానీ ఇదే సమయంలో రోహింగ్యాలకు మాత్రము హైదరాబాదులో పక్కా గృహాలు అందించారు. వాళ్ళకు పక్కా నివాసాలు ఏర్పరిచి వారికి ఒక కాలనీ ఏర్పాటు చేశారు. నివాస గృహాల కాలనీ అని చెప్పేసి, రోహింగ్యా కాలనీ అని చెప్పి కూడా కాలనీ ఏర్పాటు చేశారు. అంటే మన ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలని ఆలోచిస్తున్నాయి తప్ప ఈ దేశ పౌరులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైన చట్టాలు అయితే ఉన్నాయో అంతర్జాతీయంగా ఒక దేశానికి ఒక పౌరుడు వెళ్ళాలంటే ఏదైతే వీసా పర్మిట్ కానీ లేకపోతే పాస్పోర్ట్ సౌకర్యం కానీ ఇలాంటి నిబంధనలు ఏవి పాటించకుండా అక్రమంగా నివసిస్తే విదేశ చట్టాలు ఎలా ఉన్నాయో ఆ చట్టాలు మాత్రం మన దేశంలో ప్రయోగించకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రండి ఇక్కడ మేము మీకు సపోర్ట్గా ఉంటాము, ఇక్కడ ఏమన్నా చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. దాదాపు ఈ బడ్జెట్ అంతా ఈ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఖర్చు అవుతున్న బడ్జెట్ని కనుక లెక్క పెట్టుకుంటే అది 2-3 వేల కోట్ల రూపాయలు ఏటా సంవత్సరానికి దగ్గర 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల ఖర్చు తప్పకుండా ఉంటుంది వారి కోసం. అంటే మన దేశం ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతవరకు నష్టపోతుందో మనం ఆలోచించాలి. కానీ షేక్ హసీనా రావడం వల్ల మాత్రం అక్కడ వాళ్ళ బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించమంటే ఎందుకు అప్పగించడం లేదు అని మాట్లాడుతున్నారు మన వాళ్ళు. కానీ వీళ్ళను మరి ఈ రకంగా మాత్రం ఆలోచించడం లేదు. సరే, ఇది ఇంకా పక్కకు పెట్టండి. ఈ సమస్యనే కాదు, ఇంకా మన దేశంలో వీళ్ళు రావడం వల్ల కూడా శాంతి భద్రతల సమస్య కూడా ఎంత ఎక్కువగా ఉందో మీరు చూడండి. ఇక దాదాపు ఈ రోహింగ్యాల్లో ఇప్పుడు వచ్చిన అందరికీ కొంతమందికి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఉండవు, కొంతమందికి ఉండవు. ఈ ఉండనోడిని ఎలా గుర్తించడం? వీళ్ళు ఎక్కడనో మూలకు పనిచేస్తూ ఉంటారు. ఏ కంపెనీలు అసలు మానవ జనానికి కూడా అసలు బయటికి రాకుండా ఏనో ఒక మూలకు అసలు సమాజానికి దూరంగా అందులోనే ఉంటారు, అందులోనే తింటారు, అందులోనే పడుకుంటారు, అక్కడనే పనిచేస్తారు. ఇలాంటి వ్యవస్థలు హైదరాబాద్లో దాదాపు దేశం మొత్తం మీద ఎక్కడో ఒక చోట మనకు తారసపడతానే ఉంటాయి, ఉన్నవి కూడా. అయితే ఇట్లా ఉండడం మూలంగా వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా గుర్తింపు కార్డు లేకపోవడం మూలంగా ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళని గుర్తించడం ఎలా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఒక మనిషి కనుక క్రైమ్ చేస్తే వెంటనే థర్డ్ ఐ ద్వారానో పోలీసులు ఏదో రకంగా వారిని ట్రేస్ చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానో లేకపోతే ఇంకెక్కడనో వాళ్ళ మొహం ఎక్కడనో ఒకడ క్రైమ్ చేసినప్పుడు దొరకడం మూలంగా ఆ ఫేస్ ఇంటెలిజెన్స్ థర్డ్ ఐ ద్వారానో ఏదో రకంగా ట్రేస్ చేసి వాని ఐడెంటిటీ ఎక్కడుంది అనేది గుర్తుపట్టడం చాలా ఈజీ. మరి వీళ్ళు క్రైమ్ చేసినప్పుడు ఒకవేళ వానికి ఏ ఆధార్ కార్డు లేదు, వీళ్ళకు ఏ ఆధార్ కార్డు లేనప్పుడు క్రైమ్ కనుక చేసినట్లయితే వీరిని గుర్తించడం ఎలా? వీని గుర్తించడం ఎలా అంటే క్రైమ్ చేస్తాడు, అవతల పడతాడు, ఆధారాలు దొరికాయి, పోలీసులు కూడా కేసులు మూసేస్తారు. ఎందుకంటే నిందితుని ఆచూకీ లభించలేదు. అంటే ఇక్కడ ఎవరికి నష్టం? ఈ రకంగా మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. ఈ రకంగా ఆలోచించండి. ఫస్ట్ షేక్ హసీనా రావడం వల్ల షేక్ హసీనా ఉన్నన్ని రోజులు దాదాపు 15 సంవత్సరాల కాలంలో భారతదేశానికి బంగ్లాదేశ్కు షేక్ హసీనా అంటే ఇరుగు పొరుగునున్న దేశాలతో సఖ్యతగా ఉండాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ అధికారానికైనా ఉండాలి. కానీ శత్రుత్వం పెంచుకునే ఆలోచన ఉండకూడదు. అదే భాగంగా గత ప్రభుత్వం కూడా అంటే మోడీ ప్రభుత్వం కావచ్చు, షేక్ హసీనా మోడీ కంటే ముందు కూడా అంటే ఇప్పుడున్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బంగ్లాదేశ్ సహాయపడింది కాంగ్రెస్ యొక్క పాలసీని. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ద్వారా అక్కడున్న బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి కలిగించి మరీ బంగ్లాదేశ్ను కాపాడడం జరిగింది. ఆ యొక్క కృషితోనే ఏదైతే అప్పుడు ఈ ముజిబుర్ రెహమాన్ అక్కడి మాజీ ఒక
పోరాట యోధుడు మాజీ ప్రధానమంత్రి మరియు అదేవిధంగా జాతిపిత ముజిబుర్ రెహమాన్ ఉన్నారో ఆయన అనేక రకాలుగా అంటే భారత్ నుంచి సాయం తీసుకోవడమే కాకుండా భారత్ కూడా విధేయత ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా దాని కారణంగానే ఆయన కుటుంబాన్ని యావత్తు అక్కడి తీవ్రవాద శక్తులు మొత్తం కుటుంబం ఒకటే రోజు దాదాపు 17 మందిని ఆయన కుటుంబంలోని 17 మందిని ఒకే రోజు పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యలో మిగిలిన వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు షేక్ హసీనా మరియు ఆమె యొక్క చెల్లెలు రెహానా కూడా విదేశాల్లో చదువుకుంటూ ఉండడం మూలంగా ప్రాణాలతో బతికిపోయారు తప్ప వీరు కూడా ఆ రోజు అక్కడ కనుక ఉన్నట్లయితే వీరు కూడా ప్రాణాలతో ఉండేవారు కాదు. అంటే ఏదైతే ఆ కుటుంబానికి మరియు ఆ దేశానికి భారత్ చేసిన సహాయం దృష్ట్యానే షేక్ హసీనా భారత్తో సఖ్యత పెంచుకుంటూ భారత్ అనుకూల వాతావరణాన్ని బంగ్లాదేశ్లో ఆమె ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా భారత్ వ్యతిరేక కార్యక్రమాలతోనే అక్కడున్న ఇతర చీకటి శక్తులు అనేక ప్రయోగాలు చేస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ లోపట ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిఎన్పి షేక్ ఖలీదా కూడా భారత్ అనుకూల వ్యక్తి కాదు. ఆమె పచ్చి బద్ద వ్యతిరేకి భారత్కు. అదేవిధంగా ఇస్లామిక్ బంగ్లాదేశ్ ఆఫ్ జమాతుల్ ఇస్లామీ ఆఫ్ బంగ్లాదేశ్ అనే పార్టీ కూడా భారత్కు బద్ద వ్యతిరేకి. అంతేకాకుండా ఆ యొక్క పార్టీ తీవ్రవాద కార్యక్రమాలకు దగ్గరగా ఉంటుంది. ఐఎస్ఐఎస్తో అనేక సత్సంబంధాలను ఎరుపుతున్న రాజకీయ పార్టీ రూపంలో ఉన్న ఒక తీవ్రవాద శక్తి అనేది కూడా అనేక సందర్భాల్లో రుజువైన సంగతి మనకు తెలిసిందే. అయినా కూడా మన మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఒక షేక్ హసీనా భారత్కు రావడం పట్ల వ్యతిరేకత ఎందుకు రావాలి, ఎందుకు ఉంచుకోవాలి, ఆమె ఇక్కడ ఉండడం వల్ల ఎంతో భారత ప్రభుత్వానికి అనేక రకాల ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును భారత ప్రభుత్వం ఎందుకు భరించాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి 6 కోట్ల ప్రజల ఖర్చును ఎవరిచ్చాలి? వీళ్ళ తాతిస్తాడా, వీళ్ళ అయ్య మొగుడిస్తాడా? ఫస్ట్ అదే ఆలోచించి జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జనగొంతును మీ బంధుమిత్రులందరికీ కూడా పరిచయం చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.